బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, రకరకాల సాధనల గురించి మీరు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం మనం. ఈ సాధన ప్రత్యేకంగా ఇలా చేసుకుంటే ఈ ఫలితం. అయితే ఎప్పుడో విన్న జ్ఞాపకం అండి, సమయ చతుర లక్ష్మీ సాధన అనేది వినడం జరిగింది. ఏమిటి సమయ చతుర లక్ష్మీ సాధన అంటే? అసలు ఇది ఉందా, నిజమేనా? ఒకవేళ నిజమైతే గనక ఎలా చేసుకోవాలి, దేనికోసం చేయాలి ఈ సమయ చతుర లక్ష్మీ సాధన? రైట్, ఇది చాలా మంచి ప్రశ్న. బట్ మీరు ఎప్పుడూ చూచాయిగా ఎందుకు విన్నారో, ఎలా విన్నారో నాకైతే తెలియదు. కానీ వినటం వరకు రైట్. అది అంటే ఉందా, లేనిది విన్నారు అంటే కనుక మీరు అబద్ధం లేదా మీకు కల్పించి చెప్పారా అని నేను అనుకోవాలి. కానీ ఉంది ఉంది అంటే మనకి ఏవైతే రకరకాల ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే గమనించినట్టయితే కనుక లక్ష్మీదేవి పూజలో ఎప్పుడు కూడా సమయానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అంటే సాధారణంగా ఈ లక్ష్మీదేవి భరించాలి అంటే కనుక మనము కొద్దిగా ఉదయం పూటే లేవటం అనేది, అలాగే ఉదయం సాయంకాలంలో కూడా దీపాలు పెట్టడం అనేది ఒకటి మనం పెద్దవాళ్ళ నుంచి మనం వినివన్నవే. సో అంతే, ఇక్కడ సమయంతో లక్ష్మీదేవి అనేది ఉంది అనేది మనం ఖచ్చితంగా గమనించాలి. కానీ ఇక్కడ మీరు చెప్పే ఈ సమయ లక్ష్మీ సాధన అనేది ఏదైతే ఉంటుందో, ఈ సమయాన్ని అతిక్రమించకుండా చేసే సాధన ఈ సమయ చతుర. చతుర అంటేనే మీకు అర్థమవుతుంది, అంటే మనకి ఒక మిరాకిల్ల పనిచేయటం. సో దాన్ని సమయ చతుర లక్ష్మీ సాధన అంటే. ఇక్కడ దీన్ని ఎలా చేయాలట అంటే గనక, ఇది కొద్దిగా మనము ఏమంటాం, ఒక అలారం పెట్టుకుని పొద్దున్న 5:30కి ఎలాగైతే లేస్తామో, ఇది కూడా అదే మోడల్లో చేయవలసిన సాధన. అంటే సపోజ్ ఇవాళ మీకు ఒక మంత్రం, నేను చిన్నదే ఉంది ఆవిడ సమయ లక్ష్మీ సాధనకి మంత్రం అనేది చాలా చిన్నది. సో బాగా పెద్ద సంఖ్య కూడా చెప్పలేదు, అలాగే ఎక్కువ కాల వ్యవధి కూడా చెప్పలేదు. కానీ ఏం చేయాలంటే అంటే ఇవాళ మీకు 9ంటికి ఖచ్చితంగా వీలు అవుతుంది అనుకున్నారనుకోండి, ప్రతిరోజు 9ంటికే చేయాలి సాధన చేయడమా? ఒక టైం నిర్దిష్టమైన సమయం అది మీరు ఎంచుకోవాలి. అంటే స్టార్ట్ చేసే ముందు ఎంచుకోవాలి. మధ్యాహ్నమా అర్ధరాత్ర అనే దానికి ఇక్కడ ఎక్కడా లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. రైట్, మీ ఇష్టం, అది మీ ఇష్టం. అది నాకు అర్ధరాత్రి 12 దాటాక నన్ను ఎవరు డిస్టర్బెన్స్ చేయరండి, మా తలుపులు ఎవరు కొట్టరండి, అప్పుడు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. రైట్, కానీ ఆ 12 అనేది ఎప్పుడు 12 ఇంకా నిద్ర వచ్చిందండి నాకు కుదరదు. సో అలా మీకు గనక ఇష్టమైతే ఖచ్చితంగా ఈ సాధన చాలా మిరాకిల్. అంటే ఏ రకంగా మిరాకిల్ అంటే కనుక, ఒకటి ఏంటంటే చాలా మందికి అదృష్టం కొద్దిలో తప్పిపోతుంది అని చాలాసార్లు విని ఉంటాం. అవునండి, మా అమ్మాయికి 2 మార్కులే అండి తక్కువ, 2 మార్కులు వచ్చి ఉంటే ఖచ్చితంగా పీజీ సీట్ వచ్చేదండి, లేదా మెడికల్ సీట్ వచ్చేదండి. ఇలాంటి మనం ఎన్నో మాటలు వింటూ ఉంటాం. సో అలాంటివి నేను చాలా వినే ఉంటాను కదా. సో అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే, ఇది కొద్దిగా అందరికీ కాకపోయినా కొంతమందికి, ఈ కాంట్రాక్ట్ పనులు చేసే వాళ్ళకి కానీ, లేదా కొన్ని కంపెనీ అప్పచెప్తుంది, మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాం, అలానా నిర్దిష్టమైన టైంలో మీరు చేసేయాలండి అని చెప్పి. సో ఆ నిర్దిష్టమైన టైంలో చేస్తేనే వాళ్ళకి రావాల్సిన డబ్బులు అనుకోండి, డబ్బులు అనుకోండి. సో ఒక టీం వర్క్ చేస్తున్నప్పుడు ఆ టీం అంతా కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు ఐటీ రంగాల్లో కానీ వాటిల్లో కానీ, లేదంటే వాళ్ళకి ఒకసారి బెంచ్ మీదకి వెళ్ళిపోతారు. సో అక్కడ ఇబ్బంది. లేదు, నేను స్వతంత్ర వృత్తిలో ఉండి మీరు నాకు ఏదో ఒక ప్రాజెక్ట్ ఇచ్చి మీరు పలానా టైంకి మాకు ఆ ప్రాజెక్ట్ చేసి ఇస్తేనే, మీరు ఆ వీడియో ఎడిటింగ్ అంతా కూడా టైంకి చేసి ఇస్తేనే మీకు ఆ డబ్బులు వస్తాయి, లేదంటే మేము ఇవ్వమంటే నాకేదో అనుకోని ఇబ్బంది వచ్చి ఆగిపోయాను అనుకోండి, మీరు నా మాట వింటారు కదా, నాకు కావాల్సిన టైంలో నువ్వు పూర్తి చేయాల. సో అందుకని అది ఎలాగో తగ్గిస్తారు. అంటే ఇలాంటి ఇబ్బందులు ఎవరైనా తరచూ పడుతున్నా వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదృష్టం అనేది త్రుటిలో తప్పిపోతుంది అనుకున్న వాళ్ళకైనా కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దానికి ఈ సమయ చతుర లక్ష్మీ సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది. ఏం చేయాలి మరి? సో రైట్, ఇక్కడ 36 రోజులు అనేది అయితే కనుక ఈ సాధనకి చెప్పడం అనేది 36 days మాత్రం చేయాలి కంపల్సరీ. ఓకే, రైట్. సో ఈ 36 రోజులు ఖచ్చితంగా మీకు ఏ టైం అయితే మనకి డిస్టర్బెన్స్ లేకుండా సాగుతుంది అనేది మాత్రం మీరు నిర్ణయించుకోవాలి. సో అదొకటే ఇందులో ఉన్న నియమం, ఇంకా ఎలాంటి నియమాలు లేవు. అంటే మీరు ఏవి తిన్నా తినచ్చు, ఏవి తాగినా తాగొచ్చు, దానికి ఎక్కడ కూడా నియమం చెప్పదు. అయితే దీనికి చెప్పిన నియమం ఏంటంటే 2 నియమాలు చెప్పారు. ఒకటి అదే సమయాన్ని పాటించడం, రెండోది తెల్ల బట్టలు ధరించడం.
దీక్షా వస్త్రంలా 30 రోజులకి 36 పెట్టుకోవచ్చు రోజులు అంటారా? ఒకే రోజు పక్కన మనం జాగ్రత్తగా పెట్టుకుని అలా కూడా ప్రతి చేసుకో. రోజు కూడా ఇదే దుస్తులు ధరించేది. అంతకంటే ఏమి లేదు నియమాలు. మంత్రం కూడా మీ అందరికీ తెలిసింది, చాలా తేలికైన మంత్రం. దీనికి కూడా అదే చెప్పారు. ఓం శ్రీం హ్రీం క్లీం, ఉమ్, ఓం శ్రీం హ్రీం క్లీం, 4 ఉమ్, బీజాక్షరాలు అంతే. ఉమ్. ఈ 4 బీజాక్షరాలు చదవడే. చదవడం అంతే. ఓం శ్రీం హ్రీం క్లీం. అంతే. ఓం శ్రీం హ్రీం క్లీం 4 బీజాక్షరాలు. ఉమ్, చాలా ఈజీ. అవును. సో పైగా 108 కూడా చెప్పలేదు నిజంగా అయితే. ఇంకా తక్కువ అండి. 21 లేదా 51. అయ్యో చాలా తక్కువ, చాలా ఈజీగా తక్కువ. చేసుకో. కానీ ఇక్కడ మనకి ఏంటంటే చాలా ఈజీ అనుకుంటాం, కానీ 36 రోజులు సమయ పాలన అనేది చాలా కష్టం. కొంచెం పంక్చువల్ గా. అంటే ఎప్పుడు ఎవరు మనని డిస్టర్బ్ చేస్తారు అనేది మనకి ఉమ్. తెలియదు కాబట్టి ఉమ్. సాధ్యమైనంత వరకు కూడా డిస్టర్బెన్స్ లేని టైంలో ఎంచుకోవాలి. ఉమ్, ఎంచుకుంటే కనుక మీకే మీరు జీవితంలో అలా అనుకొని ఉమ్, మార్పులు చూడడానికి అయితే ఉమ్, ఆస్కారం ఉంటుంది. ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ రకంగా చేసి మీరు మీ ఉపయోగాన్ని అయితే పొందొచ్చు. రైట్. సో 21 సార్లు అంటే ఎంతసేపు పడుతుంది? మహా అంటే 2-3 నిమిషాలకు మించి పట్టదు. 2 నిమిషాలు పడితే ఎక్కువ అది. ఎక్కువ అది. అందులో ఓం శ్రీ మీరేం క్లెయిమ్ అనేది 3 నిమిషాల్లో 108 లాగేయచ్చు. ఓ అసలు 21 సార్లు 21 సార్లు అంటే నథింగ్, 1 నిమిషం. Yeah, కానీ yeah. మనకి ఏంటంటే ఈ పాలన ఏదైతే ఉంటుందో మనకి ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇబ్బందులు వస్తూ ఉంటాం. ఆ ఇబ్బందులు జయించాలి అంతవరకే. సో ఇప్పుడు మీరు ఏమంటామంటే ఒకసారి తలుపు కొట్టినా తీయకూడదు. తీయకూడదు. అంటే మీరు పొద్దున ఎంచుకున్నారు అనుకోండి, పాలోడు కొట్టచ్చు, నీళ్ళోడు కొట్టచ్చు, ఎవడో ఒకడు కొట్టచ్చు. Yeah. కానీ మీరు ఒక నిమిషమే కాబట్టి ఆ నిమిషాన్ని ఏం complete కొంపలేం చేయాలి. మునిపోవు. మనం మధ్యలోనే దానికి ఏదైనా సరే ఇలా ఆటంకం ఏర్పడితే మళ్ళీ ఇంకోసారి మొదలెట్టుకోవాల్సి వస్తుంది. రైట్. ఒకవేళ టైం అని అనుకుంటే కనుక రోజు ఒక హోర ఉండదు, కానీ ఒక హోరలో చేయటం అనేది ఏమన్నా ఫిక్స్ చేసుకుని అంటే చేయొచ్చా? ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం చెప్పేది లక్ష్మీదేవితో ముడిపడి ఉంది కాబట్టి శుక్రవార అనేది కానీ రోజు ఒకే time రాదు కదా. అంటే మరి వారాలు వీళ్ళకి తెలియాలన్నా కూడా ఉమ్. కష్టం ఉంటది. ఉమ్, సో అందుకని దానికంటే నన్ను అడిగితే వాళ్ళ ఇష్టం, వాళ్ళ అందరికీ ఒకే రకమైన సమయం అనేది కుదురుతుందో లేదో అనేది మనం చెప్పలేం కదా. సో ఆ రకంగా వీళ్ళు చూసుకుంటే చాలు. యా. అయితే ప్రత్యేకించి అంటే హోరలు అంటే ప్రతిరోజు ఒకే హోర ఉండదు, కానీ హోరకి ఎంతో కొంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఏదైనా పర్టికులర్ హోరలో లక్ష్మీ సాధన చేయటం అనేది మంచి ఫలితం ఇస్తుందని అనుకోవచ్చా? అంటే అలా చేయగలిగి చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అంటే సందేహం లేదు. కానీ ఇక్కడ మనకున్న ఇబ్బంది ఏంటంటే ఈ వారాలన్నీ మీరు చెప్పినట్టు ప్రతిరోజు ఒకేలా ఉండవు కదా. అలాంటప్పుడు మనం ఇక్కడ సమయ పాలన అనేది ఉంది కదా. సో ఆ సమయ పాలన అనేది మనం ఏ రోజు కూడా మార్చడానికి లేదు. కనుక వారాన్ని అయితే మనం పట్టించుకోవడానికి కానీ దాన్ని ప్రామాణికంగా తీసుకుంటానికి కానీ సాధ్యం కాని విషయం. ఓకే. సో కావాల్సిందల్లా కూడా ఒకటే సమయం మనకి కావాలి. అది మీరు ఎలా కుదుర్చుకోగలుగుతారు అనేది అది మీ ఇష్టం. అయితే ఇక్కడ మీరు చెప్పిన పద్ధతుల్లో ఏదైనా కావాలంటే కనుక ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వగలను. అది ఎలా ఇవ్వగలుగుతాను అంటే కనుక ఏదైనా సరే, అంటే ఇప్పుడు సపోజ్ మీరు 12ంటికి మీకు అర్ధరాత్రి అనుకోండి. సో మీరు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ 12 అనేది 1, 2. సో 12 6 నిమిషాలకి ప్రతిరోజు కూడా మీరు పెట్టుకోగలిగితే అప్పుడు 6, 2, 1 9 అవుతుంది. 9 అనేది అమ్మవారికి ప్రీతికరమైన నంబర్ కాబట్టి అలా. సో 1 గంటకి పెడదాం అనుకున్నారు అనుకోండి, 1 గంట 8 నిమిషాలకి పెట్టుకోండి. అలా పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు కరెక్ట్ గా 1 నిమిషం కూడా పట్టదు కాబట్టి మీకు సరిపోతుంది. సో ఆ రకంగా ప్రతిరోజు ఒక అలారం పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారో అది మీ ఇష్టం. ఆ రకంగా 9 మీకు రావాలి. నేను చెప్పే ఉదాహరణ ఏంటంటే అది మీరు 9, 2 అనుకోండి, 2 గంటల 7 నిమిషాలు, అలా 4 గంటల 5 నిమిషాలు, సో 5 గంటల 4 నిమిషాలు, 6 గంటల 3 నిమిషాలు, అలా. లేదు మీకు ఇంకేది కన్వీనియంట్ ఉంటే అది. అంటే మొత్తం మీద మీరు ఏదైతే ఒక సమయాన్ని ఎంచుకున్నారో ఆ సమయాన్ని కూడితే ఏక సంఖ్యగా చేస్తే అది 9 వచ్చేలాగా చేస్తే అది మీకు మరింత ఉపయోగపడుతుంది. రైట్. నంబర్ కూడా అంటే న్యూమరాలజీని కూడా మనం ఇంకల్కేట్ చేసుకోవచ్చు. పైగా న్యూమరాలజీ కాకపోయినా మనం అన్ని దేవతలకి కూడా 9 అనేది ఇష్టమైన సంఖ్యగా చెప్తున్నాం మనం. సో అందుకని ఏ బేస్ లో తీసుకున్నాం. రైట్. అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. లక్ష్మీ చతుర సాధనతో అంటే రోజులో ఒక్క నిమిషం మనం కేటాయించగలిగితే డెఫినెట్ గా జీవితంలో 36 రోజులు చాలు. 36 రోజులు కూడా 9 అది కూడా మళ్ళీ 9. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. డెఫినెట్ గా ఇది సాధన చేసుకుని వాళ్ళు మన జీవితాల్లో డెఫినెట్ గా మార్పు రావాలి అనుకునే వాళ్ళు చేసుకోవాలి. మరి చేయాలి, అది ఇలాగే చేయాలి. ఆ సాధన అనేది అలాగే అవుతుంది. రైట్. గాట్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.